ఇష్టం లేదు. ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్నారు, మా గోపాలకృష్ణ గారికి తెలుసు బాగా. ఆయన ఇంజనీరింగ్ చదువుకోవాలని కోరిక. ఓసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే డబ్బు లేక వదిలేశాడు. రెండవసారి ఇంజనీరింగ్ సీట్ వస్తే అన్నయ్య వదిన పడుకుంటే బయట చిన్న వరండా ఉండేది. నాకు మీరు అన్నం పెట్టినా పెట్టకపోయినా వరండాలో పడుకోవడానికి అవకాశం ఇవ్వండి, ఇంజనీరింగ్ చదువుకుంటానని అడిగాడు. ఉన్నదే ముగ్గురం తిందాన్రా అన్నాడు మహానుభావుడు. వరండాలో పడుకునేవారు. ఒకప్పుడు ఆయన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటుంటే స్కూల్లో సర్క్యులర్ వచ్చింది. ఆయనకి సంతోషం, నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నానని. అంత కష్టపడి చదువుకున్నాడు. రేపు ల్యాబొరేటరీ ఉంది, అందరూ బూట్లు వేసుకు రావాలి, ఫలానా రకం షూ వేసుకోవాలి అని. ఎక్కడ కొనుక్కుంటాడు బూట్లు? ప్రిన్సిపాల్ గారి రూమ్ దగ్గరికి వెళ్ళి బయట నించున్నాడు. 6:30 అయిపోయింది, 7 అయిపోయింది, 7:30 అయిపోయింది. వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాడు ఆయన. 7:30 అయిపోయిన తర్వాత లోపల అందరితో మాట్లాడి ప్రిన్సిపాల్ గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి పిల్లాడిని చూసి ఓయ్ అని పేరు ఉచ్చరించి ఆ పిల్లవాడిని అన్నారు, ఏమి ఇక్కడి నుంచి ఉన్నావు, రాత్రి 7:30 అయినా. అతను, అయ్యా మీరు షూస్ కొనుక్కోమన్నారు రేపటి నుంచి అని వలవల ఏడిచేశాడు. ఆయనకి అర్థమైంది. నీకు డబ్బు లేదా అని అడిగారు. లేదు, అన్నయ్య దగ్గర నేను వరండాలో పడుకుని చదువుకుంటున్నాను అన్నారు. రా తారీఖు అని షూ కొనిచ్చి పిల్లవాడు హాస్టల్లో అన్నం తినడానికి ఏర్పాటు చేశారు. అదే పిల్లవాడు తరువాతి కాలంలో ఇంజనీరింగ్లో పట్టభద్రుడై ఎనలేని ఖ్యాతి సంపాదించి అదే వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీకి చాలా గొప్ప స్థాయిని మార్చి ఉన్నత స్థాయి ఇవ్వవలసి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం తరఫున కాలేజీలో ఉన్నటువంటి పరికరాలను పరిశీలించడానికి వెళ్ళినటువంటి కమిటీలో మెంబర్గా వెళ్ళాడు ఆయన. అదే కాలేజీ ముందు కారు దిగితే పూలదండ వేసి ప్రిన్సిపాల్ గారు లోపలికి తీసుకెళ్తున్నప్పుడు, గురువు గారు నా కన్నుల వెంట అశ్రుధారలు కారాయండి అని నా దగ్గర కూర్చుని ఒకనాడు చెప్పాడు.